హలో అండి. వెల్కమ్ టు సుబుస్ కిచెన్. ఈరోజు వీడియోలో వెనిలా కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. మీకైతే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోకైతే ఒక లైక్ అయితే కొట్టండి. ముందుగా ఐస్ క్రీమ్ రెసిపీ కోసము ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను. ఈ పాల నుంచి ఒక పావు కప్పు పాల వరకు ఒక గిన్నెలోకి విడిగా తీసేసి ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్‌ని యాడ్ చేసుకోండి. నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్‌ని తీసుకొని ఇలా పాలలో వేసేసుకొని ఇలా పాలల్లో కలిసిపోయేలాగా ఉండలు లేకుండా ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకొని అందులో మిగిలిన పాలని వేసేసుకోండి. 2 కప్పుల వరకు ఉంటాయి. ఇలా పాలని కలుపుతూ కాగబెట్టేసుకోండి. పాలు కాగిన తర్వాత దీనిలోకి షుగర్‌ని యాడ్ చేసుకుందాము. 2 కప్పుల పాలకి ముప్పావు కప్పు షుగర్ కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు కొంచెం షుగర్ తక్కువైతే గనక హాఫ్ కప్ అయినా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత షుగర్ కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, షుగర్ అయితే కరిగిపోయింది. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్‌ని కలిపేసి పెట్టేసుకున్నాం కదా, ఆ పాలని ఇలా ఒకసారి కలిపేసేసి పోసుకోండి. లేదంటే కస్టర్డ్ పౌడర్ అంతా అడుగునే ఉండిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం పాలనేవి ఇలా చిక్కబడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం థిక్‌గా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలు చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉన్నామంటే తొందరగా చల్లారిపోతుంది. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ అయితే మనకి బాగా చల్లారిపోయినాయి. చల్లారిపోయేసరికిని ఇంకొంచెం థిక్‌గా అవుతుంది కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఈ చల్లారిన కస్టర్డ్ పాలను అన్నింటినీ ఇలా వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల పాలు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు ఫ్రెష్ క్రీమ్‌ని వేసుకోండి. మీకు ఫ్రెష్ క్రీమ్ గనక అవైలబుల్‌గా లేకపోతే ఇంట్లో మనం కాగబెట్టుకుంటాం కదా, పాల మీద మీగడని వరుసగా 4 రోజుల పాల మీగడ తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మిక్సీ వేసేసుకొని వేసుకోండి. 1 కప్పు ఫ్రెష్ క్రీమ్‌ని వేసుకున్న తర్వాత బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఇలా మిక్సీ వేసేసుకోండి. ఇలా సాఫ్ట్‌గా అయిపోయిన ఐస్ క్రీమ్‌ని ఒక బౌల్‌లోకి వేసేసుకొని ఈ బౌల్‌కి మూత పెట్టేసి 2, 3 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. 2 గంటల తర్వాత మీకు ఐస్ క్రీమ్‌ని తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడిప్పుడే మనకి కొంచెం గడ్డలాగా అవుతూ ఉంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్‌ని ఒక స్పూన్ పెట్టి లోపలంతా కదిలించేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఐస్ క్రీమ్‌ని తీసిన తర్వాత మిక్సీలోకి అయితే వేసేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల ఇంకా స్మూత్‌నెస్ అనేది వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మళ్ళా ఒకసారి మిక్సీ వేసేసుకొని మళ్ళీ అదే బౌల్‌లోకి ఇలా వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. అంటే మినిమమ్ 12 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే మనకి ఫ్రెష్‌గా వెనిలా కస్టర్డ్ ఐస్ క్రీమ్ తయారైపోతుంది. ఇప్పుడు నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. 12 గంటల తర్వాత మీకు ఐస్ క్రీమ్‌ని తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, నాకైతే చాలా బాగా వచ్చేసింది. మీకు కూడా కావాలంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో గుంట గెరెట్లు ఉంటాయి కదా, అలాంటి గెరెట్‌తోటి ఇలా తీసేసి ఒక ప్లేట్‌లో కనుక పెట్టేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఐస్ క్రీమ్ బయట కొనుక్కునే పని లేకుండా సింపుల్‌గా, ఈజీగా ఇలా తయారు చేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేసుకోండి. నేనైతే జీడిపప్పు, బాదం తోటి ఇలా డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. సూపర్ టేస్టీగా అయితే ఉంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.